దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. నేపాల్లో జరిగిన ఆందోళన కారణంగా సతమతమైన యాత్రికులను సురక్షితంగా తిరిగి రప్పించమని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికి తాజాగా మరొక కొత్త శాఖ తగిలింది. 2 రోజుల క్రితం ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్ సహకారంతో 36 గంటల పాటు నిస్సాయంగా చిక్కుకున్న తెలుగు యాత్రికులను గుర్తించి వారిని వివిధ మార్గాల ద్వారా క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. మొత్తం 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద విజయంగా నిలిచింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత కూడా తమకే చెందిన ఎమ్మెల్యే కుటుంబం ఇప్పటికీ నేపాల్లోనే చిక్కుకుపోయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఈ అల్లర్లలో చిక్కుకుపోయారని సమాచారం బయటకు వచ్చింది. ఆమె బస చేసిన హోటల్పై ఆందోళనకారులు దాడి చేసి ఆమె ఫోన్ను ధ్వంసం చేసినందువల్ల ఆమె క్షేమ సమాచారం వెంటనే అందలేదు. దీంతో ఆమెతో పాటు డోన్కు చెందిన మరికొందరు యాత్రికులు ఏ స్థితిలో ఉన్నారన్నది అధికారులకు తెలియకుండా పోయింది. ఈ పరిస్థితి ప్రభుత్వ ప్రత్యేక వారు ఏర్పాటు చేసుకున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే చిక్కుకున్న విషయం ఎలా తెలియలేదు అన్న చర్చను తెరపైకి తెచ్చింది. నేపాల్లో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే సోషల్ మీడియా నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జన్జట్ యువత పెద్ద ఎత్తున విధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. కొద్ది కాలానికే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు కాల్పు జరపడంతో దాదాపు 20 మంది అక్కడికక్కడ మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలకు ప్రతిగా అల్లరి మూకలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పర్యాటక ప్రదేశాలపై దాడులు జరపడం మొదలుపెట్టారు. హోటళ్లు, బస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా వీరి ఆగ్రహానికి గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో మన దేశం నుంచి తీర్థయాత్రలకు వెళ్ళిన వారు అత్యంత భయాందోళనకు గురయ్యారు. చాలామంది కుటుంబ సభ్యులు ఆందోళనతో ఇక్కడ వేచి చూస్తుండగా కొందరు యాత్రికులు తమ పరిస్థితిని వివరిస్తూ వీడియో సందేశాలు పంపారు. ఆ సందేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించాలన్న ఆదేశాలు ఇచ్చారు. అయితే కోట్ల సుజాతమ్మ ఫోన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె సమాచారం అప్పట్లో ప్రభుత్వానికి అందలేదు. ఈ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం వెంటనే కదిలింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసి నేపాల్లో ఉన్న రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. సుజాతమ్మతో పాటు ఆమెతో వెళ్ళిన ఇతర డోన్ వాసులను కూడా సురక్షితంగా బయటకు తేవడానికి ప్రత్యేక బృందం నియమించింది. ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వ సత్తాను నిరూపించిన, మరోవైపు లోపాలను కూడా బహిర్గతం చేసింది. ఇప్పటికే రప్పించిన వారిలో మంత్రివర్గం సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది. కానీ తమకే చెందిన ఎమ్మెల్యే కుటుంబాన్ని చివరిదాకా గుర్తించలేకపోవడంపై అధికార వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.